జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డివిజన్ల వారీగా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై డిస్కస్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆఫీసులో కొనసాగుతున్న ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చివరి 4 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో గెలుపొందడమే ధ్యేయంగా ప్రతి పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి కూడా ఓటర్లని అభ్యర్థిస్తున్నారు, తమ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కూడా. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చిస్తున్నారు. డివిజన్ల వారీగా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, ఎన్నికలు మరికొన్ని రోజుల్లోనే ఉన్న కారణంగా దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రులతో డిస్కషన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ తో పాటు పార్లమెంట్ ఆఫీసులో అటు భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అలాగే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ఎన్నికలకి చివరి 4 రోజులే మిగిలిన్నాయి. ఈ 4 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు గెలిపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది జూబ్లీహిల్స్ కి అనే నినాదంతో ఇటు కాంగ్రెస్ కానీ, అదేవిధంగా అటు బీజేపీ కానీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు, బీజేపీకి అటు గట్టి అభ్యర్థులు నిలబెట్టలేదు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం మరి 4 రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి. దీనికి ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనుకోవచ్చు? ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన పార్లమెంట్ కార్యాలయంలో కూడా కాంగ్రెస్ కీలక నేతలతో పాటు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి అందరు మంత్రులతో కూడా సీఎం చర్చిస్తా ఉన్నారు. అయితే పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఉప ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన కూడా చర్చిస్తా ఉన్నారు. చివరి 4 రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఈ నెల 9తో కూడా జూబ్లీహిల్స్ ప్రచారం ముగుస్తున్నటువంటి ఆ పరిస్థితి కావచ్చు, మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఎవరైతే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా ప్రస్తుతం ఇది భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీలో మాత్రం కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశానికి మాత్రమే చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే చివరి 4 రోజులకు సంబంధించినటువంటి అనుసరించాల్సిన వ్యూహం పైన ఆయన చర్చిస్తా ఉన్నారు. నిన్నటి దాకా కూడా ప్రచారానికి సంబంధించి కూడా అన్ని డివిజన్లో కూడా దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన నేపథ్యం చూసాం. ఆయన వరుసగా కూడా దాదాపు 3 రోజుల పాటు 2 డివిజన్ల చొప్పున కూడా ఆయన ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి కూడా మరో 4 రోజులు మిగిలిన నేపథ్యంలో కూడా ఇవి చాలా కీలకంగా కావుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో గెలవాలి అన్న అంశానికి సంబంధించి కూడా వ్యూహరచన చేస్తా ఉంది. ఇప్పటికే డివిజన్ కు 2 మంత్రులు చొప్పున కూడా దాదాపు 14 మంది మంత్రులు కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షో నిర్వహిస్తున్న నేపథ్యం చూసాం. పూర్తిగా ఎమ్మెల్యేలకు కూడా పలువురు వార్డు వైజ్ గా కూడా ఇన్ఛార్జ్ గా తీసుకొని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఈ చివరి రోజులు ఏంటంటే ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ విషయానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి తిప్పికొట్టే విధంగా ఉండాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఏంటి, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగింది ఏంటి, మనం అంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అపోనెంట్ పార్టీలు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే అంశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కూడా కీలక సమావేశం సీఎం నిర్వహించాడు. కానీ మరొకసారి కూడా ఈ రోజు ఒక కీలక సమావేశం అంటే రానున్న రేపు ఎల్లుండి అంటే 9 రోజులతో కూడా ముగుస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి అంటే 3 రోజులు మాత్రమే. ఈ రోజు ఆల్రెడీ నేపథ్యంలో వాసు, మీరు చెప్పినట్లుగానే సీఎం రేవంత్ పలు దిశానిర్దేశాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ తలరాత మారాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా మంత్రులు కూడా ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో పెండింగ్ లో ఉన్నటువంటి ఫండ్ని కూడా చర్చిస్తా ఉన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి
దారుణమైన పరిస్థితులకు సంబంధించి రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే కార్నర్ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష పార్టీలపైన ఆయన స్వరం పెంచి కూడా మాట్లాడిన తీరు చూశాం. ఎందుకంటే మురికి కుంపల జూబ్లీహిల్స్ మారడానికి కారణం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ను కూడా ఆయన దుయ్యబెట్టినటువంటి పరిస్థితి చూశాం. కానీ ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా సైలెంట్ గా ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబం మీద నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులపైన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు సంబంధించినటువంటి అంశం పైన తిప్పికొట్టే విధంగా ఖచ్చితంగా ఇకపై ముందుకు వెళ్ళాలి. ఈ 3 రోజులు చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి తన పార్లమెంట్ కార్యాలయం అయినటువంటి జూబ్లీహిల్స్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొత్తం మంత్రులందరూ కూడా హాజరైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. మంత్రులతో కూడా పూర్తిగా ఇప్పటికే డివిజన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పటిదాకా ఈ ప్రచారం ఎక్కడి దాకా వచ్చింది, ఏ విధంగా ఫీడ్బ్యాక్ వస్తుంది ఓటర్ల నుంచి అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తా ఉన్నారు. ఈ చర్చ తర్వాత కూడా ఒక కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే రేపటి నుంచి జరగబోయేటువంటి పోల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా కీలకం కాబోతుంది ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి మరోసారి అదే మొత్తం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఓటర్ని కూడా కాంగ్రెస్ గెలిస్తే జరిగేటువంటి లాభం ఏంటి, నవీన్ యాదవ్ సంబంధించి స్థానిక అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో గత 15 ఏళ్ల అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ తో పాటు 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ సంబంధించినటువంటి పాలనలో కూడా ఏ అంశాలు డెవలప్మెంట్ కాకుండా ఉన్నాయి, అనేక సమస్యలకు సంబంధించి అనేక మురికివాడలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. పేరుకే జూబ్లీహిల్స్ గా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో మురికివాడలో మురికి కూపంలో మునిగిపోయిన నేపథ్యానికి కావచ్చు, స్థానికుల ఇళ్ల నివాసాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో చేసింది ఏంటి, బీఆర్ఎస్ పాలనలో చేయండి ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేసి పూర్తి స్థాయిలో కూడా ఓటర్ల గడపకు వెళ్ళాలి, ప్రతి డోర్ టచ్ చేయాలి, ప్రతి ఓటర్ని టచ్ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్నటువంటి ఈ 3 రోజులకు సంబంధించి చాలా కీలకంగా అవుతున్న నేపథ్యంలో కూడా ప్రచారం 9వ తారీఖు ముగుస్తుంది. కాబట్టి స్థానికులు ఎవరు కూడా అక్కడికి పోవడానికి వీలు కాబట్టి ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ లోనే ఉండి ప్రచారం చేయాలి, ప్రతి ఒక్క ఓటర్ని కలవాలి అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం కీలక భేటీని నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.